హాయ్ ఫ్రెండ్స్, అందరికీ చూసారా ఎంత రెడ్గా కనిపిస్తుందో టమోటా చట్నీ. చూస్తూనే నోరు ఊరిపోతుంది. సో ఇది నిల్వ ఉండే పచ్చడి అనమాట. సో ఫస్ట్ ఒక 12 to 13 టమోటాస్ తీసుకున్నాను, మీడియం సైజ్వి. సో తడి లేకుండా కడిగేసి తుడిచి ఫ్యాన్ కింద ఆరబెట్టాను. ఒక 4 to 5 hours ఆరబెట్టాక కట్టరు, చాకు అన్నీ తుడుచుకోవాలండి. తడి ఉండకూడదు. తడి లేకుండా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి మగ్గిస్తున్నాను. ఆయిల్ ఏం నేను వేయలేదనమాట. సో మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఎలా మగ్గించుకోవాలంటే టమోటా అనేది బాగా మెత్తపడిపోవాలన్నమాట ముక్క. అప్పటి వరకు మనం మూత పెట్టి కలుపుకుంటూ మగ్గించుకోవాలి. సో పసుపు యాడ్ చేశాను, సాల్ట్, జీలకర్ర యాడ్ చేశాను అనమాట. మీకు కావాలంటే జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మూత పెట్టి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగంటేస్తుంది. సో టమోటాలు తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు మీరు కనుక టమోటాస్ కొనుక్కొని చేసి పెట్టుకున్నామంటే సో ఒక 5 to 6 months ఈ చట్నీ అనేది మనం వాడుకోవచ్చు అనమాట. సో టమోటాలు ఎక్కువ ప్రైస్ ఉన్నప్పుడు మనం చేసుకోలేము కదా, తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే ఇన్స్టెంట్గా వాడుకోవచ్చు. ఎవరైనా బంధువులు వచ్చినా, పిల్లలకి సడన్గా లంచ్ బాక్సెస్లో అలా పెట్టాలి అన్నప్పుడు సో ఇలా కలిపి పెట్టేసేయచ్చు అనమాట. సో వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో చూసారా టమోటాస్ అనేది ఎంత మెత్తగా అయ్యాయో. సో జార్లోకి తీసేసుకున్నాను. తీసుకొని ఒక 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు, ఇందాక సాల్ట్ కొంచెమే వేసాను కదండి, సరిపడినంత సాల్టు, సరిపడినంత కారం వేసి ఆవాలు, మెంతులు పౌడర్, జీలకర్ర పౌడర్ వేసాం కదా, ఆవాలు, మెంతులు వితౌట్ ఆయిల్ డ్రై రోస్ట్ చేసిన పౌడర్ అనమాట. నేను ఎప్పుడు ఇది స్టాక్ పెట్టుకుంటాను. నా ఛానల్ చూసే వాళ్ళకి తెలుసు అనమాట. ఇది నేను చింతపండు పులిహారలో కూడా వాడతాను. సో గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేశాక తర్వాత ఆయిల్ వేసుకోవాలి బాండల్లో. సో పప్పు నూనె, ఆవకాయకి వాడతాం కదండి, ఆ నూనె కానీ, నువ్వుల నూనె కానీ, లేదంటే గ్రౌండ్ నట్ ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చు, అది మీ ఇష్టము. నేనైతే నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. సో పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు మీ ఆప్షన్ అండి, అన్నీ వేసేసి చిటపటమన్నాక సో ఈ గ్రైండ్ చేసిన చట్నీ వేసేద్దాం. టమోటా పచ్చడి వేసేసి బాగా కలిపి వేయించాలన్నమాట. ఈ వేయించడంలోనే ఉందన్నమాట ప్రాసెస్ అంతా. ఏంటి నిల్వ అనేది ఎన్ని రోజులు ఉంటుంది అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే సో ఎంత బాగా వేయించుతాము అనేది ఒక పాయింట్. ఇంకొకటి ఉప్పు, చింతపండు కరెక్ట్గా టమోటాస్కి తగ్గట్టు పడిందా లేదా అనేది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ తడి ఉండకూడదు. టమోటాలు ఎంత బాగా తుడిచినా కూడా కొంచెం తడేదని ఉంటుంది. సో 4 to 5 hours కంపల్సరీగా ఆరాలి. మీరు కావాలంటే ఓవర్ నైట్ అయినా బయట ఆరబెట్టేసి మార్నింగ్ లేసి చేసుకోవచ్చు, అది ఇంకా బెస్ట్ అనమాట. సో కుత్త అని ఉడకాలన్నమాట. ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. సో మోర్ దాన్ 20 minutes, 20 నిమిషాల దాకా పడుతుందన్నమాట ఈ ప్రాసెస్ అంతా జరగడానికి. సో నేను 12 టమోటాస్ అని చెప్పాను కదా, దానికి 20 minutes పడుతుంది. మీరు ఎక్కువ టమోటాలు తీసుకుంటే, క్వాంటిటీ ఎక్కువ అయితే కొంచెం బాయిల్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది కదా, అది చూసుకోండి మీరు. సో నార్మల్ ఇడ్లీ, దోశకు కూడా ఈ చట్నీ బాగుంటుందన్నమాట. నేను ఇన్స్టెంట్ టమోటా చట్నీ నా ఛానల్లో చూపించాను, అది జస్ట్ 5 minutesలో అయిపోతుంది. సో అదేంటంటే 3 to 4 days ఉంటుంది. ఇది బయట కంపల్సరీగా మోర్ దాన్ 2-3 months ఉంటుందండి. సో మీకు కనుక బూజు వస్తుంది అంటే ఉప్పు కానీ పులుపు కానీ ఏదైనా తక్కువ అయి ఉంటుంది. సో లేదంటే తడి తగిలి ఉంటుంది. సో మీకు అలా కూడా వద్దు అనుకుంటే బయట తీసుకొని తిరగమాత వేసుకొని కొంచెం పెట్టుకొని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని అలా వాడుకుంటే మోర్ దాన్ 1 year వాడుకోవచ్చు. సో నేను కొంచెం గీ యాడ్ చేశాను స్మెల్ కోసం, కొంచెం ఇంగువ కూడా యాడ్ చేశాను. చూసారా కలిపినప్పుడు ఏంటంటే కొంచెం కారం అడుగున పోతుంది కదా, అప్పుడు ఎల్లోగా అనిపిస్తుంది. అది కెమెరా రిజల్యూషన్ వల్ల అవ్వచ్చు, కారం కిందకి పోయి సరిగ్గా కలవకపోవడం వల్ల ఉండొచ్చు. కలర్ అనేది ఇక్కడ దగ్గర జూమ్ చేసి తీసినప్పుడు థిక్ కనిపిస్తుంది, మిగిలినప్పుడు కొంచెం ఎల్లోయిష్ కనిపిస్తుంది. సో చూసారా ఆయిల్ అనేది ఎలా సపరేట్ అయిందో. సో బాగా సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలి, అప్పటి వరకు కలపాలి. సో మీరు స్టోర్ చేసే డబ్బా కూడా తడి ఉండకూడదండి. సో
ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని గాజు బాటిల్ కానీ ప్లాస్టిక్ బాటిల్ స్టోర్ చేసుకోండి. సో ఎంతో టేస్టీ అయిన టమోటా నిల్వ పచ్చడి రెడీ. థ్యాంక్ యూ.